హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ డెవ్ ఫర్ యూ. ఈ వీడియోలో నేను స్లైస్ మెథడ్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నా. లెట్స్ గెట్ ఇన్ టు ద విఎస్ కోడ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒక నార్మల్ ఎరేని అయితే క్రియేట్ చేద్దాం. లెట్ ఏఆర్ఆర్ ఈజ్ ఈక్వల్ టు 10, 20, 30, 40 అండ్ అలాగే 50. ఇప్పుడు ఈ ఎరేలో మనకి 5 ఎలిమెంట్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. అసలు మనం ఈ స్లైస్ మెథడ్ ఎందుకు యూజ్ చేస్తాం? ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఒక ఎరే నుంచి పర్టికులర్ సెట్ ఆఫ్ ఎలిమెంట్స్ మనం గ్రాబ్ చేసుకుని వాటిని ఒక ఎరేగా క్రియేట్ చేయాలి అనుకున్నప్పుడు మనకి ఈ స్లైస్ మెథడ్ అయితే యూజ్ చేస్తామన్నమాట. అంటే ఎలిమెంట్స్ని గ్రాబ్ చేయడం ఏంటి అని మీకు చిన్న కన్ఫ్యూజన్గా ఉందా? ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఎరేలో నాకు ఓన్లీ 20, 30 వాల్యూస్ మాత్రమే కావాలి. అవి ఒక ఎరే ఫామ్లో కావాలి. అప్పుడు మనం ఈ స్లైస్ మెథడ్ అయితే ఈజీగా యూజ్ చేయొచ్చు అనమాట. లెట్స్ గెట్ ఇన్ టు ద ప్రాక్టికల్ ఇంప్లిమెంటేషన్. లెట్ array2 ఈజ్ ఈక్వల్ టు array డాట్ స్లైస్. అండ్ ఇప్పుడు మనం ఏం చేయాలంటే స్టార్టింగ్ అండ్ ఎండింగ్ పాయింట్స్ మనం పాస్ చేయాలన్నమాట. అంటే మనకి ఎరేలో అంటే ఒరిజినల్ ఎరేలో ఎలిమెంట్స్ మనం గ్రాబ్ చేసుకుందాం అనుకున్నాం కదా. సో మనకి ఏ పాయింట్ నుంచి ఏ పాయింట్ దాకా ఉన్న ఎలిమెంట్స్ మనకి కావాలి అన్న దాన్ని మనం పారామీటర్స్ కింద ఈ స్లైస్ మెథడ్కి అయితే పాస్ చేయాలి. సో నాకు 20 అండ్ 30 ఎలిమెంట్స్ అయితే నాకు కావాలనుకుంటున్నా. సో 20 యొక్క ఇండెక్స్ పొజిషన్ ఏంటి? ఎరే యొక్క ఇండెక్స్ పొజిషన్ 0తో స్టార్ట్ అవుతుంది కాబట్టి 20 యొక్క ఇండెక్స్ పొజిషన్ వచ్చేసి 1. సో ఐ విల్ పాస్ 1 యాజ్ ద స్టార్టింగ్ పాయింట్. అండ్ 30 వచ్చేసి మనకి ఇండెక్స్ 2 అనమాట. సో మనం 2 అని పాస్ చేయకూడదు, దాని యొక్క నెక్స్ట్ పాయింట్ పాస్ చేయాలన్నమాట. సో ఇప్పుడు నేను 1, 3 అని మెన్షన్ చేస్తే అంటే 3 అనేది ఏంటంటే ఇక్కడ డెడ్ పాయింట్ లాగా, అంటే ఎండ్ పాయింట్ లాగా, దాని ముందు దాకా ఉన్న ఎలిమెంట్స్ అన్నీ మనకి డిస్ప్లే అవుతాయి. సో 1 అండ్ 2 విల్ బి అంటే 1 అండ్ 2 ఇండెక్స్లో ఉన్న ఎలిమెంట్స్ మనకి డిస్ప్లే అవుతాయి. ఇప్పుడు చూడండి, కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ array2 ఇప్పుడు మనకి ఏ విధంగా డిస్ప్లే అవుతుందో చూడండి. నోడ్ ఇండెక్స్ డాట్ జేఎస్ 20 అండ్ 30 వాల్యూస్ అయితే మనకి డిస్ప్లే అయ్యాయి. ఈ విధంగా మనం వాల్యూస్ని అయితే ఎక్కడి నుంచి ఎక్కడ దాకా మనకి కావాలో మనం సెట్ చేసుకుని వీ కెన్ క్రియేట్ ఎ న్యూ ఎరే విత్ ద హెల్ప్ ఆఫ్ స్లైస్ మెథడ్ అనమాట. అంతేకాదు, ఫర్ సపోజ్ నాకు ఈ 30 నుంచి రిమైనింగ్ పార్ట్ ఆఫ్ అన్ ఎరే మొత్తం మనకి ఎలిమెంట్స్ కావాలి అనుకున్నప్పుడు వీ కెన్ సింప్లీ పాస్ ఏ సింగిల్ పారామీటర్. అంటే ఏంటంటే మనం ఎండ్ పాయింట్ ఇవ్వనప్పుడు అది కంప్లీట్ ఎండ్ ఎలిమెంట్ దాకా అదైతే కన్సిడర్ చేస్తుంది స్లైస్ మెథడ్ అనమాట. సో ఇప్పుడు నాకు 30 అంటే దాని యొక్క పొజిషన్ ఏంటి? 2. సో నాకు 30 నుంచి రిమైనింగ్ పార్ట్ కావాలి. సో నేను ఇప్పుడు సింగిల్ పారామీటర్ 2 అని పాస్ చేశాను. అప్పుడు ఏమవుతుందంటే ఆటోమేటిక్గా స్టార్టింగ్ పాయింట్ 2 అండ్ అలాగే ఎండింగ్ పాయింట్ వచ్చేసి ఎండ్ ఆఫ్ ఎన్ ఎరేలా కన్సిడర్ చేసి మనకి రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ద ఎరే కూడా డిస్ప్లే చేస్తుంది. చూసారా, 30, 40, 50 అని. అంతేకాదు, ఇలా మనం సింగిల్ పారామీటర్స్ యూస్ చేసి కూడా మనం ఎరేలో ఎలిమెంట్స్ని గ్రాబ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఫర్ సపోజ్ నాకు లాస్ట్ 2 కావాలి, అంటే లాస్ట్ 3 కావాలనుకోండి. ఫర్ సపోజ్ ఇప్పుడు నేను జస్ట్ -3 అని పెడితే నాకు ఆటోమేటిక్గా ఎరేలో లాస్ట్ 3 ఎలిమెంట్స్ అయితే మనకి డిస్ప్లే అవుతాయి చూడండి, అంటే ఒక న్యూ ఎరేగా క్రియేట్ అయ్యి. సో నోడ్ ఇండెక్స్ డాట్ జేఎస్ ఆటోమేటిక్గా 30, 40, 50 అనేది లాస్ట్ 3 ఎలిమెంట్స్ అయితే మనకి ప్రింట్ అయినాయి. అలా కాదు, 4 కావాలనుకుంటే లాస్ట్ 4 we can simply keep -4 node index.js 20, 30, 40, 50. ఈ విధంగా మనం స్లైస్ మెథడ్ యూస్ చేసి మనకి ఎరేలో ఏ ఎలిమెంట్స్ కావాలో వాటిని మనం సింపుల్గా అయితే గ్రాప్ చేసుకోవచ్చు. వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇట్ వోంట్ మేక్ ఎనీ చేంజ్ టు ద ఒరిజినల్ ఎరే. అంటే ఇప్పుడు మనం ఈ ఎరే 2ని మనం గ్రాప్ చేసుకున్నాం కదా, ఒక 4 వాల్యూస్ అయితే తీసుకున్నాం కదా, 20, 30, 40, 50 అని. కానీ అదేం చేస్తుందంటే మనకి అది ఒక న్యూ ఎరే క్రియేట్ అయింది, అంతేకాని దాని యొక్క ఒరిజినల్ ఎరేకి ఏ చేంజ్ చేయలేదు. చూడండి, కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ ఎరే అని అయితే నేను పాస్ చేశాను. ఇది మన ఒరిజినల్ ఎరే కదా. సో నోడ్ ఇండెక్స్ డాట్ జేఎస్ చూసారా, మనకి ఇదేంటంటే న్యూగా క్రియేట్ చేసుకున్న ఎరే అండ్ అలాగే ఒరిజినల్ ఎరే 10, 20, 30, 40, 50 యాజ్ ఇట్ ఈస్ సేమ్ ఉందన్నమాట. ఈ విధంగా మనం స్లైస్ మెథడ్ యూజ్ చేసి ఎరేలో కావాల్సిన ఎలిమెంట్స్ని మనం గ్రాప్ చేసుకోవచ్చు అండ్ అలాగే ఒరిజినల్ ఎరేకి ఏ చేంజ్ కూడా ఉండదన్నమాట. హోప్ సో యూ అండర్స్టాండ్ ద కాన్సెప్ట్ ఆఫ్ స్లైస్ మెథడ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో.